వెల్కమ్ బ్యాక్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఒకరోజు ముందే సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వారి వారి నియోజకవర్గాల్లో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా తలారి సారమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు వితంతు పెన్షన్ అందజేశారు. ఆమె పిల్లలకు కూడా భవిష్యత్తులో మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం స్వయంగా సీఎం టీ పెట్టి అందరికీ అందజేశారు. ఒక ఎకరా భూమి ఉందా? ఒక ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? ఏమైనా ఆదాయం వస్తుందా? ఇప్పుడు నేను పని చేస్తాను. మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, మీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా ఎక్కడ? ఇంటి ముందులే ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఈరోజు నేను యలమంద గ్రామానికి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి, అంత అభిమానం చూపించారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు. చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శ నేత వస్తే, అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు. పారిపోతా ఉంటే కందకాలు దివేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఇలాంటి చాలా వింతలు, విచిత్రాలు చాలా చూసాం. ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాడు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకని ఆ రోజు ఆదాయం పెరగలేదు, అందుకే అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మొదటి తారీఖు వస్తే ఉద్యోగస్తులకు జీతాలు లేవు.
ఇప్పుడు ఏ బాధ లేదు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో 1 తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మెగా డిఎస్సి పెడుతున్నాం. వాళ్ళే అడిగారు ప్రిపరేషన్ కావాలని. కాబట్టి ఈ సంవత్సరం మెగా డిఎస్సి పెట్టి రాబోయే సంవత్సరం స్కూల్స్ తెరిచే లోపల మీకు పోస్టింగ్స్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసి 16,347 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. సర్వే అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు. ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. మీ భూములు వేరే వాళ్ళకి రాసేసుకున్నారు. ఇష్టానుసారంగా 22A పెట్టారు. మళ్ళీ మనం కానీ వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటే మళ్ళా అది మార్చేసి మళ్ళా ఇది చేశారు, లేకపోతే ప్రభుత్వ లెక్కలో పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ చేశాం. ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉండే వాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం, అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కు. అది అందుకే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చా, ఏ వ్యక్తి కూడా అడ్డం పడకూడదని. వీలైతే మీరు సహాయం చేసి 10 రూపాయలు తగ్గించి ఇసుక తీసుకుపోయే పరిస్థితి అండి, కానీ అడ్డం పడడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే